ఓదెల మండలం పెద్దకొమరెలో పండ్ల మొక్కలు పంపిణీ చేశారు ఎస్ఐ పరశర్ రమేష్. హరితహారం 3వ విడత కార్యక్రమంలో భాగంగా గురువారం ఓదెల మండలంలోని పెద్దకొమరె గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పొత్కపల్లి ఎస్ఐ రమేష్ హాజరై గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేపీఓ రవికుమార్, నాయకులు జక్క వెంకటస్వామి, రాపర్తి మల్లేష్, మూల ప్రేమ్సాగర్ రెడ్డి, పలకల బస్వారెడ్డి, ఐరెడ్డి కిషన్ రెడ్డి, ఈరవేణి శ్రీనివాస్, గోలి శ్రీనివాస్ రెడ్డి, లింగాల రమణారెడ్డి, చేనవేన మొండయ్య, భాస్కర్, పోలోజు సత్యం, కోమాల్ రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు. అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి. అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి. చక్కని జీవన సౌందర్యంతో సాగి ముందు రండి, మీరు సాగి ముందు రండి. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. హరితహారం మన జన్మ హక్కుగా ఆలోచించండి. పర్యావరణ పరిరక్షణకు పాటుపడగరండి. పర్యావరణ పరిరక్షణకు పాటుపడగరండి. పంచభూతాల సాక్షిగా స్వరాష్ట్ర పాలన వచ్చింది. పంచభూతాల సాక్షిగా స్వరాష్ట్ర పాలన వచ్చింది. ముఖ్యమంత్రి సంకల్పమే తెలంగాణం చేసింది, హరితహారం తెచ్చింది. తెలంగాణం చేసింది, హరితహారం తెచ్చింది. తెలంగాణం చేసింది, హరితహారం తెచ్చింది. తెలంగాణం చేసింది, హరితహారం తెచ్చింది. మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితహార కార్యక్రమాన్ని ఈ 3వ విడత కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన కొత్తపల్లి పోలీసు వారి ఆధ్వర్యంలో కొమరే గ్రామంలో కొమరే జేపీఓ ప్రోత్సాహంతో ఇక్కడ ఇంటింటికి పళ్ళ మొక్కలు పంపిణీ కార్యక్రమం, తర్వాత అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ దగ్గర మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. హరితహార కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా మన గౌడ సోదరులకు కూడా ఈత చెట్లు అవసరం ఉన్నాయంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక 1000 వరకు ఈత మొక్కలు తీసుకొచ్చి వాళ్ళతోటే వాళ్ళ వనంలో నాటించడం జరుగుతుంది. ఈ త్వరలో ఈ 2-3 రోజుల్లో ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం కాబట్టి దానికి కూడా మీరందరూ సహకరించి ఈ హరితహారం మన మండలంలోనే మన గ్రామం ముందుండాలని, అందరికన్నా ఎక్కువ చెట్లు పెట్టుకొని మనమే రికార్డు కొట్టాలని చెప్పి కోరుకుంటూ దీనికి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ హరితహార కార్యక్రమానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చెట్ల కార్యక్రమం చేపట్టడం జరిగింది. పండ్ల మొక్కలు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి కూడా 2 చెట్లు 3 చెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ చెట్లను ప్రజలందరూ కూడా మంచిగా పెంచి ఆ చెట్లను కాపాడుకోవాలి. మనం పిల్లల్ని ఎట్లయితే కాపాడుకుంటున్నామో ఆ చెట్లను కూడా పసిపిల్లలు కాపాడి. కొమరే గ్రామంలో 3వ విడత హరితహారానికి చేసిన ఎస్ఐ గారికి వారు 4000 చెట్ల మొక్కలను మన కొమరకు అందించి మన అందరితో చెట్లు నాటించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లే అందరూ చెట్లు తీసుకున్న వాళ్ళందరూ శ్రద్ధగా పెంచి మంచి హరితహారాన్ని పెంచుకొని అందరూ అవిట్లను పరిరక్షించాలని కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే హరితహారం మీద దృష్టి పెట్టిందో దానికి అనుగుణంగా మరి పోలీస్ శాఖ నుంచి కొత్తపల్లి ఎస్ఐ గారు సుదూర ప్రాంతం నుంచి 20 కిలోమీటర్ల దూరం నుంచి మరి 4000 మొక్కలను తీసుకొచ్చి ఇంటింటికి పంచడం, అదేవిధంగా గ్రామ పంచాయతీలో పెట్టుకోవడం, మరి దానికి వారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.